వన్యాస్ రైతు డిక్లరేషన్ పూర్తిగా విఫలమైందని, రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించారని రాజయ్య ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, రైతు డిక్లరేషన్ బొక్కబోర్లా పడిందని అన్నారు. 19న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించనున్న రాస్తారోకో ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతుల పక్షాన జరిగే ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. రైతు డిక్లరేషన్ నిన్నటితో బొక్కబోర్ల పడ్డది. నిన్న రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు ఎంతో అట్టహాసంగా రైతులను నమ్మించడానికి 4 సంవత్సరాల కింద వరంగల్ను వేదికగా చేసుకొని రైతు డిక్లరేషన్ను అధినాయకుడు రాహుల్ గాంధీ చేత ప్రకటించడం జరిగింది. నిన్న రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్లో ప్రకటించిన వాటన్నింటినీ తొంగులో తొక్కేయడం జరిగింది. రైతు పండించిన ప్రతి గింజ కొంటాం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, మద్దతు ధరను పెంచి పండిన అన్ని పంటలకు బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చేత ప్రకటించడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము ఏ పంటను కొనమంటే ఆ పంటనే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం. కేంద్ర ప్రభుత్వము ఏ పంటను కొనమంటే ఆ పంటనే కొంటాం, ఎంత కొనాలంటే గంతనే కొంటామని చెప్పేసి ఏమాత్రము సిగ్గు శరం లేకుండా రైతుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రైతులకు ఇచ్చిన హామీని తొంగలో తొక్కి ఒక్కొక్కడిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 40 లక్షల రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి 25 లక్షల మందికి మాత్రమే చేసి 20,000 కోట్ల రూపాయలని ప్రకటించి ఖాతాల్లో వేసింది మాత్రం 12,000 కోట్లు మాత్రమే.